చిన్నప్పుడు తనకు జరిగినవన్నీ యోసేపుతో మాట్లాడుతున్నప్పుడు దేవుడంటే చిన్నతనంలోనే ఇష్టాన్ని కలిగి ఉన్నాడు యోసేపు తండ్రి మాటలను బట్టి. నాన్న ఏదో పిలిచావేంటంటే, నాన్న ఏంటి, ఒరే అర్జెంటు పని ఏమైనా ఉందా, నీకు పని ఏమైనా ఉందా? లేదు నాన్న, నీకంటే నాకు అర్జెంట్ ఏముంది. ఏమంటే ఒక తండ్రి కొడుకుల బంధం బ్రహ్మాండంగా ఉండాలి, ఎంత చక్కగా ఉండాలి కదా. ఒక తండ్రి కొడుకులు మాట్లాడుకుంటున్నప్పుడు చూడాలనిపించాలి, వినాలనిపించాలి. ఏమయ్యా నీ కొడుకంటే ఎంత ప్రేమయ్యా నీకు, ఒరే మీ నాన్నంటే నీకు ఎంత ఇష్టంరా. ఉందా ఆ బంధాలు మన కుటుంబాలలో? భార్యాభర్తల మధ్య ప్రేమ సరిగా ఉండదు. పిల్లలకు తల్లిదండ్రుల మధ్య సఖ్యత ఉండదు ప్రియమైన వారలారా, ఉండదు. తండ్రి అంటే ఒక ప్రేమ ఉండదు, తల్లి అంటే ఒక ఇష్టం ఉండదు. అమ్మో మా నాన్న నన్ను పెంచాడు అన్న మమకారం పిల్లల్లో కనిపించదు. మా అమ్మ నన్ను నవమాసాలు మోసి ఈ భూమి మీద కన్నది అన్న మమకారం ఏమండి పిల్లల్లో కనబడట్లేదు ప్రియమైన వారలారా. ఎదగగానే ఏదో డబ్బులు ఇచ్చేవారుగా నాన్నను, వండి పెట్టేదిగా అమ్మను, ఆ డబ్బులతో జల్సాలు చేస్తూ స్నేహితులతో ఊరేగడానికి చూసేవారే ఎక్కువ మంది కనబడుతున్నారు ప్రేమను వారలారా. నీ తల్లి కంటే నీ తండ్రి కంటే భూమి మీద నీకు ఎక్కువైన వారు ఎవరు లేరు ప్రేమను వారలారా, లేదు. అందుకే దేవుడు కూడా ఒక మాట అన్నాడు, నీ తల్లిదండ్రులను ప్రేమించాలి, సన్మానించాలి, నీవు దీర్ఘాయుష్యమంతుడవు అగునట్లు అన్నాడు. నిజంగా ఎవరైతే తల్లిదండ్రులను సన్మానిస్తారో దేవుడు అంటున్నాడు, నేను దీర్ఘాయుష్యునిస్తాను అన్నాడు ప్రేమన వారలారా. అసలు ఎంత గొప్ప గిఫ్ట్ అంటే, అమ్మ తిట్టిందని, నాన్న కొట్టాడని ఎదురు తిరిగేవారు బోళ్ళు ఎంతమంది ఉంటారు ఏమండి. వారి పాదాల దగ్గర ఉండాలే తప్ప ఎదురు తిరగటం అనేది ఎప్పుడు మంచిది కాదు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించిన మాటలండి. నేను అధికారిని కదా, నేను బిజీగా ఉన్నాను, మా నాన్నతో చెప్పండి తర్వాత వస్తానని యోసేపు ఏమనలేదు. నాన్న కబురు పెట్టాడనగానే పనులన్నీ వదిలేసి